వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్ అనమాట. సో నేను వీడియోలో ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి ఒక్కటి ప్రైస్తో సహా కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి నేను స్టార్టింగ్ జీన్స్ అయితే చూస్తున్నాను. నేను ఆ జీన్స్ చూపిస్తున్నాను కదా, జస్ట్ 150 రూపీస్కి మాత్రమే. సో మనం ఈ ఎర్రగడ్డ మార్కెట్లో ఏంటంటే ప్రతి ఒక్కటి సరిగ్గా చూసుకొని మనకు నచ్చితేనే పర్చేజ్ చేయాలి. సో సరిగ్గా చూడకుండా జస్ట్ ప్రైస్ చూసుకొని పర్చేజ్ చేస్తే మనమే లాస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ కలెక్షన్ అనమాట. సో కలెక్షన్ చూస్తున్నారు కదా, కిడ్స్కి కూడా చాలా బాగుంది. అండ్ డ్రెస్సెస్ కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ నేను పట్టుకునే డ్రెస్ వచ్చేసి 400 చెప్పారు. బార్గెన్ చేస్తే మేబీ తగ్గించవచ్చు. అండ్ మనం క్వాలిటీ చూసుకొని తీసుకోవాలి. అండ్ ఈ మిర్రర్స్ వచ్చేసి 500 to 1000 లోపు ఉందని. మొబైల్స్ కూడా చూస్తున్నారు కదా. సో ఈ ఐప్యాడ్ వచ్చేసి 3000 అట్లా స్టార్టింగ్ రేట్ ఉంది. అండ్ మొబైల్స్ వచ్చేసి 500 to అబోవ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇయర్బడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూసారు కదా, ఓల్డ్ కాయిన్స్ అనమాట. సో వీటికి ప్రజెంట్ కాస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తున్నారు. అండ్ ఈ సాక్సెస్ ఇట్లా వచ్చేసి 50 రూపీస్కి అట్లా 3 పేర్స్ అట్లా ఉన్నాయి. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ ఈ పర్ఫ్యూమ్స్ అయితే 100 mlకి 149 అట్లా ఉందన్నమాట. చూడండి, స్మెల్ కూడా బాగానే ఉంది, పర్ఫ్యూమ్స్ కూడా బాగున్నాయి. అండ్ మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇవి కూడా డోర్ కర్టన్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఈ షూస్ వచ్చేసి 200 నుంచి వెళ్ళి 2000 వరకు ఉంది. అండ్ ఈ బర్డ్స్కి వచ్చేసి 600కి పేర్ అనమాట. సో బాగున్నాయి కదా, కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ప్యారెట్ కూడా ఉన్నాయి. అండ్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. వీటికి వచ్చేసి 1000 అట్లా ఉంది. బర్డ్స్కి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. సో మనం కరెక్ట్గా బార్గెన్ చేసి తీసుకోవాలి. కానీ బర్డ్స్ అయితే బాగున్నాయి. చూడండి ఎంత కలర్గా బాగున్నాయి కదా, సూపర్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. ఇక్కడ వాచెస్ అయితే చాలా బాగున్నాయి. రోలెక్స్, ఫాస్ట్ ట్రాక్ అవన్నీ ఉన్నాయి అనమాట. సో స్టార్టింగ్ వచ్చేసి 400 to 4000 అట్లా ఉన్నాయి. మనకి నచ్చితే తీసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, నేను ట్రై చేసి చూశాను. ఈ డంబుల్స్ చూస్తున్నారు కదా, వీటికి వచ్చేసి 5 kgs వాటికే 1100 పేరు చెప్పాడు. సో బట్ బాగా బరువు ఉన్నాయి. సో వీటిని ఎట్లా లిఫ్ట్ చేస్తారో ఏమో. నేను లిఫ్ట్ చేసి చూస్తే అది నాకు లేవలేదు ఒకటే. చూడడానికి అయితే కొత్త వాటిలానే ఉన్నాయి, బట్ జిమ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా వాటి గురించి. అండ్ నెక్స్ట్ సైకిల్స్ కూడా చూడండి బాగానే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి స్టార్టింగ్ 1000 నుండి 10,000 వరకు ఉన్నాయి. సో ఏదైనా మార్కెట్లో మనం బార్గెన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు 1000 చెప్పినా మనం 500కి కూడా అడగొచ్చు. సో మనం ఎంత బార్గెన్ చేస్తే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు చెప్పిన కాస్ట్ అయితే మనం పెట్టద్దు, ప్రతి దానికి బార్గెన్ చేస్తేనే బెటర్. ఈ వింటర్ క్యాప్స్కి కూడా 50 నుండి స్టార్టింగ్ కాస్ట్ ఉందన్నమాట. సో దీంట్లో కూడా మనం బార్గెన్ చేయొచ్చు. సో చిన్నపిల్లలకు ఉంది, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ డెకర్ ఐటమ్స్కి స్టార్టింగ్ వచ్చేసి 50 రూపీస్ అట్లా ఉంది. చిన్న చిన్న ఫ్లవర్స్కి అయితే 50 అట్లా ఉంది. పెద్ద వాటికైతే 100 అట్లా ఉంది. సో 100 నుంచి 200, 300, 500 వరకు ఉంది. సో ఇంట్లో డెకర్ చేయడానికి అయితే బాగా అనిపిస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూడడానికి రియల్ ఫ్లవర్స్ లాగానే కనిపిస్తున్నాయి కదా. అండ్ మనం ఏదైనా ఫొటోస్ అవి దిగినప్పుడు అయితే సో రియల్గా ఉన్నాయి అన్నట్టే కనిపిస్తాయి. అండ్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. అండ్ డైలీ వేర్ టాప్స్ 100 రూపీస్కే ఉన్నాయి. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 200, 300, 500, 1000 అట్లా ఉన్నాయి. బ్యాగ్స్ కూడా, ఇవి బ్యాగ్స్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో. చూడండి. అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి. డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట దీంట్లో. అండ్ కలర్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయి. అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇవి. ఈ షాప్లో ఏ వస్తువైనా 60 రూపీస్కే దొరుకుతుంది. సో ప్రోడక్ట్స్ కూడా బాగానే ఉంటాయి. అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి ఇక్కడ. అండ్ ఈ డైలీ వేర్ టాప్స్ చూస్తున్నారు కదా, జస్ట్ 150 రూపీస్కి మాత్రమే. క్వాలిటీ చూసి మనం పర్చేజ్ చేసుకోవాలి. అండ్ 200లో కూడా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ హోమ్ థియేటర్ బాక్సెస్కి 700 to 7000 వరకు ఉన్నాయి. దీంట్లో కూడా క్వాలిటీ చూసుకొని తీసుకోవాలి. సౌండ్ ఎట్లా ఉందని చెప్పేసి అన్ని డీటెయిల్గా చూసుకొని తీసుకోవాలి. ఇవి వచ్చేసి ఇంట్లో కావాల్సిన వస్తువులు అనమాట. సో ఇవి కూడా బార్గెన్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి మొత్తం సెకండ్ హ్యాండ్ సామాన్ అనమాట. ఇక్కడ ఆపిల్ ఛార్జెస్ కూడా జస్ట్ 250 రూపీస్ మాత్రమే. మనం బయట కొంటే 1700 అట్లా పడుతుంది కదా. సో ఇక్కడ 250. ఇవన్నీ వచ్చేసి ఓల్డ్ ఐటమ్స్ అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో.
సో ఇవి ఎవరైతే ఓల్డ్ ఐటమ్స్ ఇష్టపడతారో సో వాళ్ళు ఇక్కడ నుండి పర్చేజ్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో చూడడానికి కూడా నీట్గా చాలా బాగున్నాయి. చూడండి ఓల్డ్ ఫోన్, ఎప్పటిదో కదా ఈ ఫోను. సో ఎంత బాగున్నాయో చూడడానికి కూడా. అండ్ ఇవి మనం ఇంట్లో డెకరేట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇవన్నీ మూవీస్లో చూడడమే కానీ రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. చూడండి ఎంత బాగున్నాయో. వీటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఈ డెకర్ ఫ్లవర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో కూడా 100 స్టార్టింగ్ వచ్చేసి నేను పట్టుకున్న వైట్ ఫ్లవర్ బొకే ఉంది చూసారా, అది 100కి పేర్ అంట. ఇక్కడ ఈ కీ చైన్స్ అయితే చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే ఒక స్కామ్ చేశారనమాట. సో నార్మల్గా ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నారు వాళ్ళు. నెయిల్ పాలిష్ తీసుకొని ఆ చిన్న బాబుకి ఈ కీ చైన్ ఇచ్చేసి వాళ్ళ బ్యాగ్లో వేసారనమాట. సో ఈ షాప్ అతనైతే చూశాడు, వాళ్ళు వెనకాల వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు. బట్ అట్లయితే చేయొద్దు కదా, వాళ్ళు కూడా వర్క్ చేసుకునే కదా బతికేది. వాళ్ళు జస్ట్ సింపుల్గా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతున్నారు. బట్ అతను అయితే దొరకబట్టాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అదే కాకుండా మనం బటర్ఫ్లై వాల్స్కి స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా ఉన్నాయి. ఇవి 50 to 100 లోపు ఉన్నాయన్నమాట వీటి కాస్ట్. చిన్నపిల్లలకి బ్యాట్ అవి జస్ట్ 50 అట్లా ఉన్నాయి అంతే. దీంట్లో కూడా చూడండి డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి బటర్ఫ్లైస్ అయితే బాగున్నాయి. మనం వాళ్ళకి స్టిక్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసాను, బట్ అంత సెకండ్ హ్యాండ్ లాగా అనిపించింది, సో లైట్ తీసుకున్నా. ఈ పావురాలు చూసారు కదా, సో వీటికి 1000-1200 అట్లా కాస్ట్ చెప్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్. నాటుకోడి 450 రూపీస్ కేజీ. అండ్ ఈ ఆటో చూసారు కదా, ఈ ఆటో అయితే నాకు బాగా నచ్చింది. ఆటోకి వచ్చేసి 1200 అట్లా ఉంది కాస్ట్. సో ఇక్కడ ఏవైనా 1200, 1000 అట్లా దానిపైనే ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. సో బట్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్, మోస్ట్లీ ఎవరికైనా నచ్చితే తీసుకుంటారా. అండ్ దీంట్లో కొత్తవి కూడా ఉన్నాయి. సో చూడండి కృష్ణుని విగ్రహం అండ్ గణపతి స్టాచ్యూ కూడా ఉంది. సో అన్నీ బాగున్నాయి. ఉయ్యాల చూసారు కదా, ఇవన్నీ చూస్తే భలే అనిపిస్తుంది. అండ్ వెయిట్ కూడా చాలా వెయిట్ ఉందన్నమాట. సో కొన్ని కొత్త బుద్ధుని విగ్రహం కూడా ఉంది. సో మనకి నచ్చితే తీసుకోవచ్చు. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. బట్ బార్గెన్ చేస్తేనైతే వాళ్ళు ఇస్తారనుకుంటా. లోహాలతో తయారు చేసిన కృష్ణుని విగ్రహం చూడండి ఎంత బాగుందో. దీనికి వచ్చేసి 28,000 అంట. సో వెయిట్ కూడా 30-40 kgs వరకు ఉంటుంది ఇది. సో ఇదైతే కొత్తగానే అనిపిస్తుంది. బట్ కావాలంటే బార్గెన్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఈ బ్యాగ్ చూసారు కదా, జస్ట్ 200 రూపీస్కి మాత్రమే. ఇక్కడ 200 స్టార్టింగ్ వచ్చేసి 200 రూపీసే ఉంది. మోస్ట్లీ 200 ప్రోడక్ట్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఆ తాత దింపుతున్నాడు కదా, సో అది నేను మూవీస్లో చూడడమే కానీ రియల్గా దాని నేమ్ కూడా నాకు ఐడియా లేదు. బట్ అది స్టిల్ వర్క్ చేస్తుంది అనమాట. సో దాని నేమ్ ఏంటో మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చాలా బాగున్నాయి అండ్ ప్రీమియంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఈ వాచెస్ అయితే బాగా నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.